ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయం నందు ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందించిన ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ సుపరిపాలన తొలడుగు కార్యక్రమం నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించి కార్యకర్తలకు ఉత్తమ కార్యకర్తగా గుర్తించిన పార్టీ అధిష్టానం వీరి సేవలను అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేసింది. ఈ ప్రశంసా పత్రాలను ఈరోజు ఉత్తమ కార్యకర్తలకు స్వయంగా ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ అందించారు. ఉత్తమ కార్యకర్తగా ఎంపికైన వారికి ప్రత్యేకంగా శాలువాలతో సత్కరించి అభినందించారు. మిగతా వాళ్ళందరూ కష్టపడి చేయలేదని కాదు దీని ఉద్దేశం. కొంతమంది కార్యకర్తలకు అవార్డులు రాష్ట్రం పార్టీ ప్రకటించడం, దానిలో మదన్ గారికి, అట్లాగే ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రావు గారికి, అట్లాగే క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, బూత్ కన్వీనర్లందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది రాష్ట్ర స్థాయిలో మనం ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమంలో 9వ స్థానంలో చేర్చడం అనేది చాలా సంతోషం. మనము అప్పటికి ఏమేమి జరిగినాయి అనేది ప్రతి ఇంటికి వెళ్ళి మనం వాళ్ళని రీచ్ అయిన సందర్భంగా వాళ్ళ కష్ట నష్టాలు కూడా కొన్ని మనకి చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రజలు తల్లికి వందనం దాని పట్ల బాగా సాటిస్ఫై అయ్యారు. అట్లాగే ఉచిత గ్యాస్ పథకం అనేది నేను శాసనసభ్యుల వారికి కూడా ఒక సూచన, అది ఇస్తున్నాం కానీ అది ఎందుకో చాలామందికి రీచ్ కావటం లేదు. అట్లా కాకుండా డైరెక్ట్గా 3 సిలిండర్లు డబ్బులు లేకుండా ఇస్తే అది కరెక్ట్గా వాళ్ళకి చేరుద్ది. 2500 కోట్లు పెట్టి కూడా దానికి రావాల్సిన మైలేజ్ రాలేదని చెప్పి మనందరికి కూడా ఫీడ్బ్యాక్, అది అందరికి కూడా మనం తిరిగినప్పుడు మనం చెప్పింది. అది చాలామంది పనిలేదంటున్నారు, చూసుకోవటంలో ఒక అకౌంట్ వాడని అకౌంట్లో పట్టడం, అట్లా రకరకాలుగా ఉంది. తర్వాత మనకి ఈ పింఛన్ పథకం బ్రహ్మాండంగా 4000 పింఛన్ ఇవ్వటం అనేది 65 లక్షల మందికి ఆ పథకం చాలా బాగా వెళ్ళింది. అట్లాగే తర్వాత కాలంలో ఉచిత బస్సు ప్రయాణం అనేది 100% సూపర్ సక్సెస్ అయింది. అది బాగా వెళ్ళింది. దాని ఖర్చు 2000 కోట్లు, పెన్షన్ ఖర్చు 33,000 కోట్లు, గ్యాస్ ఖర్చు 2,500 కోట్లు, అట్లాగే తల్లికి వందనం 10,000 కోట్లు. 10,000 కోట్లతోటి అన్నదాత సుఖీభవ అది కూడా మనం 20,000 రూపాయలు ఇస్తున్నాం. కానీ అది 3 విడతలకి దాని ఇంపాక్ట్ కొద్దిగా తగ్గి దానికి కూడా మనం 10,000 కోట్లు ఖర్చు పెట్టి కూడా రావాల్సినంత మైలేజ్ రాలేదని చెప్పి మనకి ఈ తిరిగినప్పుడు మనకు అర్థమైన విషయాలని చెప్పి నేను తెలియజేస్తూ, అట్లాగే నగరంలో పెద్ద ఎత్తున మన శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో రోడ్లు వైడనింగ్ అసలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రంగారాయుడు చెరువు దగ్గర కానీ, కోర్టు దగ్గర కానీ, ఇప్పుడు అద్దెకి బస్ స్టాండ్లో కానీ అంతా కూడా రోడ్లు వైడనింగ్ చేయటం, బ్యూటిఫికేషన్ చేయటంలో కొత్త పందాలు ఈరోజు మన కిమ్స్ హాస్పిటల్ దగ్గర కానీ, మంగం కాలేజ్ దగ్గర కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా నగర ప్రజలందరూ మన మొత్తం కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారిని. అయితే మనం తర్వాత ఇది కాకుండా కొన్ని స్లమ్ ఏరియాల్లో కూడా మన డివిజన్ స్థాయిలో కూడా కొన్ని పనులు మనం చేపట్టాల్సి ఉన్నాయి. వాటికి సంబంధించి మన క్లస్టర్లతోటి ఒకసారి ఎమ్మెల్యే గారు మున్సిపల్ అధికారులతో ఒక ఇంటరాక్షన్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తే మనం ముఖ్యమైన పనులు రాబోయే ఎలక్షన్లకు పోవాలి కాబట్టి మన ఇంపార్టెంట్గా మన నోటీసులో ఉన్నాయి కూడా కొన్ని మనం అందరం ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి సార్
మన అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని అవి కూడా కొన్ని చేపడితే మనం సక్సెస్ఫుల్గా నగర అభివృద్ధిలో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఎత్తున ఒకటం జరుగుతూ ఉంది. అట్లాగే భారతదేశంలో ఒక సంవత్సర కాలంలో వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కి రావడం అనే దేశంలో 4% జనాభా ఉండి 25% నిధులు మనకు రావడం అంటే ఒక చరిత్రగా ఈరోజు మన రాష్ట్రం దాదాపు సూపర్ 6 హామీలన్నీ కూడా మనం నెరవేర్చాం. మనం చేయటం జరిగింది. అంతేకాకుండా మనకి ఇది కూడా మన అన్న క్యాంటీన్ కూడా చాలా చక్కగా 4 క్యాంటీన్లు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఇది కూడా బాగా మన ప్రజల్లోకి వెళ్ళింది. ఒకవైపున కంపెనీలు రావటం, ప్రజలందరూ మనల్ని మనం పొందుతున్నాం. ఇదే పందాలో భవిష్యత్తులో కూడా ముందుకు పోయి రాబోయే ఎన్నికల్లో కూడా మనం 6 నెలలకు జరిగిన నగరపార్టీ అధ్యక్షుడు బంగారు గారికి, అలాగే మన ముఖ్య అతిథులు మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారికి, అలాగే మన ట్రస్టీ ఇన్ఛార్జీలకి, మిగతా నాతోటి సోదరి మంగళకి, అదే డివిజన్ అధ్యక్షులకి, కార్పొరేటర్లకి, బూత్ కేంద్రాలకి, కేసు మెంబర్లకి అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా మారిపోయింది. ఒంగోలు బాగా చేస్తున్నాను. మనం చెప్పడం కాదు, బయట కూడా చెప్తున్నారు. కాబట్టి మన అందరం కూడా కష్టపడి మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఆయన సహాయ సహకారాలు తీసుకొని మనందరం కూడా ముందుకు పోవాలి. అదే రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కూడా మనందరం కూడా మన ఎమ్మెల్యే గారు పెట్టిన అభ్యర్థుల్ని మన కోట అభ్యర్థులందరినీ గెలిపించుకోవాలి. అలాగే మన ఈ కార్యక్రమానికి మనం ఈరోజు మనకు అవార్డు రావడానికి కారణం కూడా మన ఎమ్మెల్యే గారు ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేస్తూ మనందరం కూడా బూత్ కేంద్రాలు కానీ, కేసీ మెంబర్లు కానీ, డివిజన్ అధ్యక్షులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ మనం అందరినీ కూడా రోజుకి ఎన్ని అయినాయి అని చెప్పేసి మన పిఎల్ని కానీ, మన నగరాధ్యక్షులు కానీ అందరినీ కూడా మోటివేట్ చేస్తూ మన ఎమ్మెల్యే గారు మనందరినీ కూడా ముందుకు నడిపించి మనం ఈరోజు రాష్ట్రంలో మనందరం చేపట్టి మన ఎమ్మెల్యే గారికి మంచి 9వ ర్యాంక్ రావడం, మన ఎమ్మెల్యే గారికి కూడా మనందరికీ అవార్డు ఇచ్చిందంటే మన ఎమ్మెల్యే గారికి వచ్చినట్టే. మన ఎమ్మెల్యే గారికి కానీ, మన క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ కేంద్రాలు కానీ, డివిజన్ అధ్యక్షులు కానీ, కేసీసీ మెంబర్లు కూడా రాని వాళ్ళు కూడా వచ్చినట్టుగానే భావించుకొని మన అందరం కష్టపడి చేయబట్టి ఈరోజు మన 9వ ర్యాంక్ మన రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి మనకి ఒంగోలుకి మనందరం కూడా మన ఎమ్మెల్యే గారికి తోడ్పాటు అందిస్తూ మనందరం కూడా మన ఎమ్మెల్యే గారికి వెళ్ళినటువంటి మన ఒంగోలు నియోజకవర్గానికి అభివృద్ధి సహకరించవలసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారు మదన్ గారికి, అదేవిధంగా వేదిక అలంకరించిన పెద్దలకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారి నేతృత్వంలో సంవత్సరం పూర్తయిన సందర్భంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మనమంతా ప్రతి ఇంటికి తిరిగి ఏదైతే ఎలక్షన్కు ముందు అంటే 2024 ఎలక్షన్కు ముందు సూపర్ 6 అనే ఒక పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అధికారులు వచ్చిన తర్వాత ఈ హామీలు నెరవేరుస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ హామీలను ఎంతవరకు అమలుకు వచ్చి ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకునే కార్యక్రమంలో భాగంగానే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో రాష్ట్రంలోనే 9వ స్థానంలో రావడం అనేది చాలా గర్వకార విషయంగా ఈ సభావేదికగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మొన్న ఒక కాన్ఫరెన్స్లో చూశాను. ప్రతి నెల 1వ తేదీ అనగానే ప్రభుత్వం దగ్గర 15,000 కోట్లు ఉండాలంట. 15,000 కోట్లు ఎందుకంటే ముఖ్యంగా ఉద్యోగ జీతం పెంచాలు, పెన్షన్లు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు ఏదైతే మన ఇంటికి ప్రతి నెల 1వ తేదీ 5వ తేదీ సరుకుల కోసం కానీ, పాలకం కోసం కానీ ఏదైతే పెడతామో ప్రతి నెల 1వ తేదీ వచ్చేసరికి గవర్నమెంట్ దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 15,000 కోట్లు డబ్బులు ఉండాలంట. ఆ 15,000 కోట్లు ఏదైతే ఉన్నాయో అవి కాక ఇంకా అదనంగా ఈ సంక్షేమ పథకాలు, దళిత వందనం కానివ్వండి, బస్సు ఫ్రీ కానీ, దేశంలోనే అక్షరాల 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా 4,000 పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ విధంగా ఏదైతే మనం ఈ విధంగా ప్రతి నెల వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిధులకు రాష్ట్ర ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఒంగోలు నియోజకవర్గానికి వస్తే 2014 నుంచి 19 వరకు అక్షరాల 2,500 కోట్ల రూపాయలకు ఈ జిల్లాలోనే, ఉమ్మడి జిల్లాలోనే మన ప్రథమ స్థానంలో అభివృద్ధి చెందిన ఘనత దామచల్ల జనార్దన్ రావు గారి దక్కిందని సభాపూర్వంగా తెలియజేశాను. కాదు, డిసప్పాయింట్ పడాల్సిన పని లేదు.
అందరమే ఉత్తమ కార్యకర్తలమే, అందరం చేస్తేనే మన నియోజకవర్గం 9వ ర్యాంకులోకి వచ్చింది. 175లో 9వ ర్యాంక్ వచ్చిందంటే అందరం చేశాం. ఇక్కడ ఉన్నటువంటి 70-80 మంది చేస్తారో రాలేదు. కాబట్టి మన అందరమే ఉత్తమ కార్యకర్తలమే, మన అందరము పనిచేసినందువల్లే మన ఎమ్మెల్యే గారికి కూడా పేరు వచ్చింది. కాబట్టి ఇంకా ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మన యొక్క నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు పండుగ వస్తుంది. శానిటరీ ఎవరి డివిజన్లో వాళ్ళు శానిటరీ వర్క్ బాగా చేయించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే శానిటరీ వర్క్ మీదనే మనకి తొలి అడుగులో వచ్చినటువంటి ఎక్కువ కంప్లైంట్. ఆ కంప్లైంట్లు పోయి మనకి చేయాలని ఇప్పటికే చాలా వరకు కంప్లైంట్లు పోయి ఇంకా ఎక్కడైనా 1-6 ఉంటే అవి కూడా చేయాల్సింది. మన టౌన్ కమిటీ కూడా బాగా డివిజన్లో తిరుగుతున్నారు. నా క్లస్టర్లో కూడా టౌన్ కమిటీ తోటి 32-33 డివిజన్లో కూడా తిరిగి మొత్తం చూడటం జరిగింది. అదేవిధంగా మిగతా డివిజన్లో కూడా శానిటరీ వర్క్ని మాత్రం బాగా ఈ వారం రోజుల్లో ఫినిష్ చేసి పండక్కి క్లీన్ ఒంగోలు, గ్రీన్ ఒంగోలు అనేటట్టుగా తయారు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. అయ్యారు. ఇదే విధంగా అందరూ కూడా రాబోయే రోజుల్లో అవార్డులు తీసుకోవాలని కోరుకుంటూ ఒంగోలు అభివృద్ధి ప్రదాత మన ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అనే ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమంలో పార్టీ పరంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన అవార్డు పొందడానికి చేసినటువంటి ఆ ప్రశంసా పత్రం అందుకోవడానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి నగర కమిటీ అధ్యక్షులు మదన్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రజల మనిషి, ఒంగోలు రూపురేఖలు మార్చడానికి యజ్ఞంగా పూనుకొని అదే వైపు తొలడుగులు పూర్తి చేసి 2వ అడుగుకు ముందు వేస్తున్నటువంటి ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలకు అందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వము సూపర్ 6 ఇచ్చినటువంటి కార్యక్రమం మేనిఫెస్టో ద్వారా జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడిగినప్పుడు సంవత్సర కాలంలోనే మేము ఈ కార్యక్రమాలు పూర్తి చేశామని చెప్పి మళ్ళీ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఆ కార్యక్రమాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ, లబ్ధిదారుల యొక్క అభిప్రాయాలు కానీ, రానోళ్లకు ఎందుకు రాలేదని వివరించడం కోసమే ఈ తొలిడు కార్యక్రమాన్ని చేపట్టినాం. నేను ఈ కార్యక్రమంలో 15వ డివిజన్కి అబ్జర్వర్గా వెళ్ళినా. అందులో 2కి వచ్చింది అవార్డు, బాగా పనిచేసినారు. కాబట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వచ్చిన 5 మందికి వచ్చింది. 15వ డివిజన్లో నేను, పావని గారు ఇద్దరు వెళ్ళినాం మనకు అబ్జర్వర్లుగా. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు కూర్చొని మీకు అవార్డు ఇచ్చింది కాబట్టి మిమ్మల్ని రిలాక్స్ కమ్మని కాదు. దయచేసి మీరు ఇది మనసులో పెట్టుకోవాలి. ఇది చెప్పడం కోసమే చేశాను. మీకు ఇప్పుడు అవార్డు వచ్చింది కాబట్టి మేమేదో రీచ్ అయ్యాము, మాది అయిపోయింది మా పని అనుకోవడం కాదు. అసలు కార్యక్రమాలు 2.5 సంవత్సరం దాటిన తర్వాత మొదలవుతుంది ప్రభుత్వం మీద కానీ, ప్రజల్లోకి మనం వెళ్ళేది కానీ. ఎందుకు అంటే, అవతల ఉన్నది రాక్షసుడు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో, ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడో మనందరం చూస్తూ ఉన్నాం. ఫ్యాక్టరీలు, కంపెనీలు, ప్రాజెక్టులు, స్కీములు తెచ్చి డెవలప్ చేసేది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అయితే, అన్నీ నా టైంలోనే తెచ్చినా అని చెప్తా ఉన్నాడు. జనాలని ఏ రకంగా మోసం చేయాలా, ఎట్లా నమ్మించాలా. ఎందుకంటే ఒక పనికిమాల పేపర్ ఉంది, పొట్లాలు కట్టేది, దాంట్లో రాసుకోవడము, దాన్ని చదివే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి 40% ఒకటి ఉంది, దయచేసి మర్చిపోవద్దు. అదే టైంలో మీరు ఎంతసేపు స్టేట్ పాలిటిక్స్లో ఉన్నాయి ఆ స్కీముల గురించే ఒంగోలులో చెప్పడం కాదు. 14-18 మధ్యలో కూడా ఒంగోలు అభివృద్ధి అయినా మనం ఓడిపోవడానికి కారణాలు కూడా మనందరికీ తెలుసు. గుండె మీద చేసుకుంటే అందరికీ తెలుసు. దయచేసి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మీ డివిజన్ లిమిట్స్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జనార్దన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం జరిగినాయి అనేది ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జికి తెలిసి ఉండాలా, ప్రతి బూత్ ఇన్ఛార్జికి తెలిసి ఉండాలా, ప్రతి అధ్యక్షుడికి తెలిసి ఉండాలా. మా డివిజన్లో ఈ కార్యక్రమాలు జరిగినాయి. ఈ రోడ్డు ఉంది, కంప్లీట్ చేశారు. ఈ డ్రైన్ ఉంది, కంప్లీట్ చేశారు. మొన్న వరదలప్పుడు చూశారు అందరూ ఎంత కష్టపడి వర్షంలో అర్ధరాత్రి పూట ఒక ఎమ్మెల్యే గారు
రోడ్ల వెంబడి తిరిగి వర్షం పడుతున్నా తడుస్తూ తిరిగాడు. ఇలాంటి విషయాలు కూడా జనాల్లోకి తీసుకోవాలి. సెన్సిటివ్, ఎక్కువ జాగ్రత్తగా పరిశీలించుకునే విషయాలు. గతంలో ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అయిపోయిన తర్వాత మరుసటి రోజు పులిహోర పొట్లాలు తీసుకుని ఇచ్చారు. అది తేడా చెప్తా ఉండాలా. ఊరికి ప్రశంసా పత్రం వచ్చిందని మీరు అన్నేదా భావించొద్దు, నన్ను తిట్టుకున్న ఇబ్బందిలే. తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకొని నేను పొడిచి వచ్చినా నాకు కాగితం ఇచ్చినారంటే ఇంకా మీరు అంతే ఉంటారు. వీళ్ళని ఇప్పుడు రాని వాళ్ళు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు పనిచేశారు, గుర్తింపు పొందారు. మనం కూడా అదే రకంగా పనిచేస్తే మనకు కూడా గుర్తింపు వచ్చిందని చెప్పి పనిచేయాలి. కానీ వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు కాబట్టి అలిగి ఇంట్లో దయచేసి ఉండకూడదు. పార్టీ కార్యక్రమం అయినా ప్రభుత్వ కార్యక్రమం అయినా ఖచ్చితంగా మీ డివిజన్లలో మీ బూతుల్లో జరిగితే విధిగా మీ కుటుంబ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా ఖచ్చితంగా పాల్గొనడం అనేది జరుగుతూ ఉండాలి. ఈ సుపరిపాలన కొనుగోలు కార్యక్రమంలో పనిచేసిన ఉత్తమ కార్యకర్తలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రశంసా పత్రాలు అందజేయటం తొలిసారిగా గత 20 సంవత్సరాలు ఎప్పుడు లేదు. ఇది నారా లోకేష్ గారు కొత్తగా ప్రవేశపెట్టిన ఒక కార్యక్రమం. దీనికి ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఉత్తమ కార్యకర్తలు అలా అని కాదు, మన ఒంగోలు శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు రాత్రింబోళ్ళు కష్టపడి మనందరికీ వెన్నెముకగా ఉండి నిరంతరము ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయించారు. దానికి మన ఒంగోలు ప్రజలు కూడా సహకరించారు. దీని ఫలితమే మనకి 9వ ర్యాంక్ రావడానికి కారణం. ఒక సంవత్సరంలోనే గత ప్రభుత్వంలో అరాచకాలు తట్టుకొని మనం మంచిగా ఉన్న మంచి మెజార్టీతో గెలిచిన తర్వాత కూడాను కొన్ని వార్డుల్లో కొన్ని సమస్యలు వచ్చినాయి. ఏంటంటే ఓటీపీ తీసుకోవడం, ఓటీపీలు తీసుకోవడం కానివ్వండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సరిగా రెస్పాన్స్ కావడం వల్ల కూడాను మనలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు కూడా తట్టుకొని ఇప్పుడు ఎవరైతే ఈ ప్రశంసా పత్రాలు తీసుకుంటున్నారో వాళ్ళందరూ స్పీడ్గా చేయడం వల్లే వీళ్ళందరికీ వచ్చింది. అలానే కాదు, చాలా మంది కూడాను మన ఒంగోలులో ప్రతి ఒక్క కార్యకర్త బాగా పనిచేశారు. మంచి సూపర్ పరిణామం ఇది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ముందు మిత్రులందరూ చెప్పినట్టుగా జనార్దన్ గారి గురించి ఎక్కువ చెప్పాల్సిన పని లేదు, అందరికి తెలిసిందే. చాలా సున్నితమైన వ్యక్తి. రెండోది ఏంటంటే ఒంగోలు అభివృద్ధి అని చెప్పంటే దామచర్ల జాతర ఒక యుగానికి నాంది. ఒంగోలు అసెంబ్లీలో యుగం ఒక ఉంది అంటే అభివృద్ధి అని చెప్పండి దామచర్ల జాతర ఎవరైనా చెప్తారు. మనం అందరూ సహకరించి సార్తో పాటు ఎన్నింటి గారికి వచ్చే ఎన్నికల్లో, రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యంగా పనిచేసే వాళ్ళకి, ప్రజల్లో తిరిగే వాళ్ళకి, మంచి వ్యక్తులకి సార్ సీట్లు ఇవ్వగలిగితే డెఫినెట్గా మనకి ఒంగోలు 50-60 పూర్తిగా గెలుస్తారండి. దయచేసి మీరు గమనించి మంచి కార్యకర్తలకి పనిచేసే వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి మరొకసారి ఈ ఉత్తమ కార్యకర్త అవార్డు అయినందుకు మిమ్మల్ని అందరినీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షులు బండారు పవన్ గారికి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఒంగోలు శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకులు, అలాగే అభివృద్ధి ప్రదాత మన లెజెండ్ దామచర్ల జనార్దన్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. జనార్దన్ అన్న ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు ప్రతి మీటింగ్లో, ఏమనంటే మీరు ఎప్పుడు కూడా జనాల్లో ఉండాలి, డివిజన్లో ఉండాలి, ప్రజలకి ఏం అవసరాలు ఉన్నాయో మీరు వెళ్ళి గమనించుకొని ప్రతి ఒక్క కుటుంబాన్ని పరామర్శించండి. మీరు గనక జనాల్లో ఉంటే వాళ్ళు మనతోనే ఉంటారు అని. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్క డివిజన్లోనే కాదు, ఒంగోలు నియోజకవర్గం మొత్తం కూడా ఇవాళ ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఎందరికో సీఎం రిలీఫ్ చెక్కుల ఫండ్లు ఇప్పించి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఎంతో మందికి సేవలు అందిస్తున్న మన ప్రభుత్వానికి మనందరం కూడా రుణపడి ఉండాలి. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జే కాదు, కో కన్వీనర్లే కాదు, మనందరం కూడా కష్టపడితేనే ఏదైనా మళ్ళీ కష్టపడదాం. ఈ రోజు ఏదో ప్రశంసా పత్రాలు వచ్చినాయి అని కాదు, వస్తూ ఉంటాయి, ఇలాంటివి పోతూ ఉంటాయి. జనార్దన్ అన్న ఒకటే చెప్తా ఉంటారు, మీ పని మీరు చెయ్యండి, మిమ్మల్ని ఎప్పుడు ఫలితం వరిస్తూ ఉంటుందని. మనం ఇంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో మన సత్తా చాటి ప్రజలకు సేవ చేసి, అలాగే రేపు తర్వాత మళ్ళీ వచ్చే ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ అన్నని అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం పార్టీ, జై దామచర్ల జనార్దన్ అన్న, జై జై హింద్.
ఈరోజు ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు, నగర పార్టీ అధ్యక్షులు మదన్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న క్లస్టర్స్ కానీ పెద్దలు అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి డివిజన్ ప్రెసిడెంట్లు, బూత్ ప్రెసిడెంట్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ డివిజన్స్లో అన్ని విధాలుగా కూడా ప్రజల మధ్యలో ఉండే మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు మనం కష్టం చేసేది ఏ కార్యక్రమం పెట్టినా కూడా సుపరిపాలన అవ్వచ్చు, లేకపోతే ఇంటింటికి తెలుగుదేశం కానీ ఇట్లాంటి మంచి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ప్రశంసా పత్రాలు వాళ్ళందరికీ ఇచ్చే విధంగా, అంటే ఒక పత్రం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అది రికగ్నైజ్డ్ ఉంటుంది, ఒక గుర్తుంటుంది. పలానా టైంలో, పలానా ఇయర్లో, పలానా డేట్లో మనం చేసిన దానికి పార్టీ గుర్తించి ఇచ్చింది అనేది మనందరికీ ఉండే విధంగా ఈరోజు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. దాంతోపాటు కొన్ని అందరికి కూడా ఈరోజు చాలామందికి ఇచ్చారు. ఇంకా సెకండ్ ఫేజ్లో కొంతమందికి మళ్ళీ రావాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే అందరూ కూడా కష్టపడితేనే ఏదైనా అవుతుంది, ఎవరు ఒకరు చేసేది కాదు. ప్రతి డివిజన్లో ఉండే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కలిసికట్టుగా ఉంటేనే ఎక్కువ పనులు అవ్వటం కానీ, లేకపోతే ఒక మెజార్టీ రావటం కానీ, ప్రజల్లో ఒక విశ్వాసం పొందటం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఈరోజు కొంతమందికి ఇస్తున్నారు, తర్వాత ఫేజ్లో కొంతమందికి ఇస్తారు. ఇవన్నీ కూడా జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం కూడా ప్రజల మధ్యలో మీరు కూడా ప్రతిరోజు నేను చాలామంది డివిజన్స్ కూడా పొద్దున్నే మీరు శానిటేషన్ వర్క్స్లో కానీ తిరుగుతూ అవన్నీ వాట్సాప్లో కూడా పెడతా ఉన్నారు, అవి కూడా చూస్తున్నాం. కొన్ని డివిజన్స్లో ఏమో కొంత అట్లా ఇట్లా ఉన్నారు, 4 రోజులు ఏదో పెడతారు, తర్వాత పెట్టట్లేదు. మనం కూడా ఏంటంటే ఒకరోజు ఏదైనా పనులు ఉన్నా కూడా మన తరఫున మన బూత్ వాళ్ళు కానీ, లేకపోతే సెక్షన్ వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళను కూడా పెట్టుకొని మనం తిరిగినప్పుడు ప్రజలు మనం నమ్మకంతో ఉంటారు. ప్రజలను ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉండేటప్పుడు మనం వాళ్ళ దగ్గరికి పోవాలంటే వాళ్ళ ఇబ్బందులు మన దగ్గర ఎదుర్కొంటా వచ్చే పరిస్థితులు రాకూడదు. ఉండే సమస్యలను ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు మనం తెలుసుకొని దాన్ని సార్ట్అవుట్ చేసి మనమే పోయి వాళ్ళకి పనిచేసినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఒక విశ్వాసం పొందే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అది నేను ప్రతి మీటింగ్లో చెప్తానే ఉంటాను. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండాలి, నాయకుడు అయిన తర్వాత ప్రజల మధ్యలో తిరుగుతూ ఉండాలి. సమస్యలు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మనం తెలియపరచాలి అని చెప్పేసి అన్నీ చెప్తా ఉంటాం. చాలా వరకు అందరూ కూడా మనం కష్టపడుతూ ఉన్నారు, బాగా చేస్తూ ఉన్నారు. ఈరోజు నిన్నగాక మొన్న మొత్తం కమిషనర్లు వీళ్ళందరూ కూడా పిలిచాం. అదేవిధంగా మండలాలను కూడా వాళ్ళని కూడా పిలిచాం. పెట్టి రేపు 5 రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టాం శానిటేషన్ పైన. ఎందుకంటే మెయిన్ రోడ్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. డివిజన్స్లో కూడా శానిటేషన్ కరెక్ట్గా ఉండాలి. ఏ రోజు ఆ రోజు కాలువలు తీయటం, ఆ రోజు మనం కూడా దగ్గరుండి వాళ్ళ చేత తీపించడం, అదేవిధంగా బ్లీచింగ్ చేయించడం, డ్రింకింగ్ వాటర్ ఎక్కడైనా సమస్యలు ఉన్నాయో చూసుకోవటం, లైటింగ్ ఎక్కడైనా ప్రాబ్లం ఉందేమో చూసుకోవటం, రోడ్డు పక్కన ఉండే ఏదైనా గడ్డి కానీ ఇట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేయించుకోవటం. అప్పుడు చేయించినప్పుడు దాని డివిజన్ కూడా వాతావరణం మారిపోతుంది. దాని దగ్గరుండి చేసే పరిస్థితులు వేరే, ఏదో వాళ్ళు వస్తున్నారులే కార్పొరేషన్ వాళ్ళు చేసుకొని పోతున్నారులే అనుకుంటే అది అలానే ఉంటుంది. కాబట్టి మన ఇల్లు మనం ఎలా చేసుకుంటామో మన డివిజన్ని, మన వీధిని ఆ విధంగా చేసుకునే పరిస్థితులు మనందరం కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మేము టౌన్లో కానీ లేకపోతే ఊళ్ళలో కానీ అనేక కార్యక్రమాలు కూడా మనం ఈ 18 నెలల్లో చేశాం. 18 నెలల్లో ఒక మార్పు తీసుకొచ్చాం. 18 నెలల్లో ఒక క్రమశిక్షణ అయిన వాతావరణాన్ని తీసుకొచ్చాం. ఎక్కడా కూడా గంజాయి లేని ప్రాంతం, ఎక్కడ హడావిడి గొడవలు లేని పరిస్థితి తీసుకొచ్చాం. ఇదివరకు ఎట్లా గొడవలు ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు. ఆ విధమైన పరిస్థితి కాకుండా ఈరోజు టౌన్లో కూడా పూర్తి మార్పులు తీసుకొచ్చాం. లా అండ్ ఆర్డర్ కరెక్ట్ చేసాం. ఇలాంటివన్నీ కబ్జాలు కరెక్ట్ చేసాం. ఎక్కడా కూడా ఎవరు కూడా పోలీస్ స్టేషన్ పోయి నా సైట్ పోయింది, లేకపోతే నా సైట్ వేరే వాడు ఆక్యుపై చేశాడు అనే పరిస్థితులు లేకుండా చేశాం. ఇలాంటివన్నీ కూడా వచ్చిన
మన ఈ 18 నెలల్లోనే అన్ని మార్పులతోటి ప్రశాంతమైన వాతావరణంలో ఓన్లీ అభివృద్ధి అభివృద్ధి అనే ఒక కార్యక్రమంతో అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే అభివృద్ధి అనే నిదానంతో ఈరోజు పూర్తిగా నగరాన్ని అన్ని యాంగిల్స్లో అభివృద్ధి చేసుకొని పోతున్నాం. ఎవరిని అడిగినా కూడా 5 సంవత్సరాల్లో ఏం పని చేశారు, 14-19లో ఎలా చేశారు, ఆ తర్వాత ఇప్పుడు 24 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనేది కూడా ఈరోజు మనం చెప్పేది కాదు, నగరంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కూడా చెప్తారు. ఆ పద్ధతిలో మనం కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకొని వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పరిస్థితులు బాగలేవు, అయినా కూడా ఉండే దాంతో ఎక్కడైతే మనం మేజర్గా చేస్తే బాగుంటుందో దాన్ని అన్నీ కూడా చేసుకుంటా ఈరోజు ముందుకు వెళ్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉండే ఈ 4 రోజులు కూడా ఇక్కడ ఉండే డివిజన్ ప్రెసిడెంట్లు కానీ, బూత్ ప్రెసిడెంట్లు కానీ, అదేవిధంగా మన క్లస్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి స్పెషల్గా 5 రోజులు మాత్రం పండక్కి ఊళ్ళకి ఎవరైనా బయట సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, లేకపోతే మీ బంధుమిత్రులు కానీ ఎవరు వచ్చినా కూడా నగరం అనేది కొత్త రకంగా కనపడాలి, ఊరు అనేది కొత్త రకంగా కనపడాలి. ఊర్లో కూడా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అంతా కూడా ఉన్నారు, ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు. మండలాలు కూడా క్లస్టర్స్ ఉన్నారు, మండల పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు, అదేవిధంగా గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు. అందరూ కూడా తెలియపరుస్తున్నా, మనకి 4 రోజులు మాత్రం క్లీన్ అండ్ గ్రీన్ పెట్టుకోండి. ఎక్కడా కూడా చెత్త అనేది కనపడకూడదు, ఎక్కడా కూడా ఊరంతా కూడా నీట్గా ఉండేటట్టుగా దాన్ని మీ ప్రాంతాల్లో మీరు కరెక్ట్ చేయాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. కాబట్టి ఏదో మనకి అలా ప్రశ్నాపత్రం ఇచ్చారు, మళ్ళా మనం ఏదో మనం పెద్దోళ్ళమే అనేది అనుకోవద్దు. మనం ఎప్పుడు చేసే కొద్దీ, కష్టపడే కొద్దీ ఖచ్చితంగా మంచి పేర్లు వస్తాయి. మనం చేసే ప్రవర్తన బట్టి, మనం చేసే విధానాలను బట్టి ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు తీసుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా, సెలెక్ట్ అయిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలి, ఇదే స్ఫూర్తితో మనం ఇంకా కూడా బాగా కష్టపడి చేయాలి, ఇదే విధంగా ఇంకా మంచి పేర్లు తెచ్చుకునే విధంగా మనం పని చేసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటూ మరోసారి మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లస్టర్ కామన్పల్లి శ్రీనివాసరావు గారు. ధర్మరాజు ఇతడు రామచంద్ర వంశంలో పురుడోసిన నాయకుడు. వంగారు గట్ట మీద తిరుగులేని పులిపించ, పసుపు జెండను ఎత్తుకున్న జనగుండెరగరాట. జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. DJ Srivarman mixes from Chimapur.
బలమని నమ్మి నడిచిన సాయుధేనంట మంచిన గుండెల బరువైతే నెలక భయం నిచ్చావు పసుపు జెండను కళ్ళ కట్టుకొని సాగుతున్నవాడు జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుట్టే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుట్టే బలమన్నా DJ Srivarman mixes from Jeevanpur. యాగానికి చిరునామై నిలిచిన నాయకుడవురన్నా తరాల చరిత్రను తిరగరాసిన లీడరు మీరన్నా ఒంగోలు ఈ పుడమి తల్లి గర్వించే నాయకుడు పేదల రాతను మార్చంగా కదిలిన సేవకుడు అక్రమార్కులాచర విడిపించే విక్రమార్కుడన్నా అన్యాయంను ఎదిరించే గుణమున్నవాడురన్నా జనం కొరకు జన్మెత్తిన అన్నా జనార్దను అన్నా సైకిల్ గుర్తుకు ఓటంటూ కదిలింది జనమంతా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా ఈ సాంగ్ రీమిక్స్ గా DJ Srivarman mixes from Jeevanpur. యాగం మరువని పేరు నీ సేవకు సాగెవరు కదిలేటి జనమోరు గతం దొక్కెవూరు ధర్మం తప్పని వాడు ధర్మరాజు ఇతడు రామచంద్ర వంశంలో పురుడోసిన నాయకుడు ఒంగోలు గడ్డ మీద తిరుగులేని పులిబిడ్డ పసుపు జెండను ఎత్తుకున్న జన గుండెరగరాట జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా DJ Srivarman mixes from Jeevanpur. తెలుగుదేశము జెండను గుండెకు హత్తుకున్నవాడు తగబడ్డ ఒంగోలు పుడమి తలరాతను మార్చాడు స్వచ్ఛమైన పాలన అందించిన నీతి గల్ల నేత చంద్రన్న గారి ఆశయమాకై సాగిన ప్రదాత సొంత మనిషిలా సేవలు చేసిన జనం గొంతు నీవు ఇంటి బిడ్డవై ఆకలి తీర్చిన అమృతమే నీవు గోపిడి దొంగల భరతం పట్టిన చంద్ర నిప్పులా గొడ్డలిపై చెదిరిన బ్రతుకుల చేయుటగా నిలిచిన కట్టమురా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా
జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా. Key song remix by DJ Srivarman mixes from Jeevanmurthy. యాతం మరువని పేరు నీ సేవకు సాటెవరు కదిలేటి జనమోరు గతం దొక్కెవూరు ధర్మం తప్పని వాడు ధర్మరాజు ఇతడు రామచంద్ర వంశంలో పురుడోసిన నాయకుడు వంగారు గద్ద మీద తిరుగులేని పులిపించ పసుపు జెండను ఎత్తుకున్న జనగుండెరగనాట జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా. DJ Srivarman mixes from Jeevanmurthy. తెలుగుదేశము జెండను గుండెకు హత్తుకున్నవాడు దగాపడ్డము గోడుకుడమి తలరాతను మార్చాడు స్వచ్ఛమైన పాలన అందించిన నీతి గల్ల నేత చంద్రన్న గారి ఆశయమాపై సాగిన ప్రదాత సొంత మనిషిలా సేవను చేసిన జనం గొంతు నీవు ఇంటి బిడ్డవై ఆకలి తీర్చిన అమృతమే నీవు గోపిడి దొంగల భరతం పట్టిన చంద్ర నిప్పులా గొట్టలిపై చెదిరిన బ్రతుకుల చేయుటగా నిలిచిన కట్టమురా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా. భక్తి విద్యల వేదన తీర్చిన మహాత్ముడవు నీవు సైకిల్ గుర్తు జెండకు కదిలిన కారణ జన్ముడవు జనసామిగా బలమై నిలిచిన పుణ్యాత్ముడు నీవు అన్నాత్యమే ఉన్నట్టు మా బలితను దివ్యావు ప్రజాసేవకే జీవితమంకితమిచ్చిన జననేత జనమే బలమని నమ్మి నడిచిన సాయుధుడేనంట వండిన గుండెల బరువైతే నెలక భయం నిచ్చావు పసుపు జెండను గల్ల కట్టుకొని సాగుతున్నవాడు జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో
కడపల